మొన్న కేరళలోని వరదలు, నిన్న విజయవాడ, మరి రేపు ఎప్పుడూ లేనంత భారీ వర్షాలు, ఆకాశం చిల్లు పడిందా అన్నట్టు. ఇవి ప్రకృతిలో జరిగే సాధారణమైన మార్పులా లేక మనిషి తప్పిదమా? ఒకసారి చూద్దాం. దాదాపు భూమి ఏర్పడి 50 మిలియన్ సంవత్సరాలు అయింది. ఈ భూమికి ప్రకృతి విపత్తులు కొత్తేమీ కాదు. భూకంపాలు, సునామీలు లాంటివి మనిషి అదుపులో లేకపోవచ్చు. కానీ మొన్న వచ్చిన కేరళ వరదలు అయి ఉండొచ్చు, నిన్న జరిగిన విజయవాడలో వరదలు అయి ఉండొచ్చు. మనిషి ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇక్కడ మనం ఒక మాట ఖచ్చితంగా చెప్పుకోవాలి. ప్రకృతిని డిస్టర్బ్ చేయనంత వరకు, మనిషి బ్రతికినంతకాలం ప్రకృతి మనకి కావలసిన అవసరాలు తీరుస్తూ ఉంటుంది. కానీ ప్రకృతిని ఎప్పుడైతే డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టామో అప్పటి నుండి ప్రకృతి మనపై చూపించే ఈ ప్రకోపాలకి తలదించక తప్పదు. ఈ కోవలోకి వచ్చినవే కేరళ వరదలు మరియు విజయవాడ వరదలు. జూలై 30, 2024 కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో ఎందుకంత బీభత్సం జరిగింది అని మనం పరిశీలిస్తే దీనికి సమాధానంగా అడుగడుగున మనిషి చేసిన తప్పిదాలే కనిపిస్తున్నాయి. కేరళలోని కేవలం మనుషులు మాత్రమే కొట్టుకుపోయారు అని చెప్పుకుంటే చాలా తప్పు. ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయాయి అని చెప్పుకుంటేనే మంచిది. దాదాపు ఈ కేరళ బీభత్సానికి 300 మంది పైగా మరణించారు. గల్లంతైన వాళ్ళక ఇప్పటికీ మనకు తెలియదు. ఇంతకీ ఈ కేరళ విపత్తు కారణం ప్రకృతా లేక మనిషా? ఇప్పుడు చూద్దాం. ఈ కేరళ విపత్తు రాకముందు అనగా 2011లోనే గాడ్గిల్ మాధవ్ అనే పర్యావరణ శాస్త్రవేత్త అక్కడ ప్రభుత్వాన్ని ఈ కేరళ విపత్తు కోసం ముందుగానే హెచ్చరించాడు. ఆయన ఏం చెప్పారంటే, కేరళలో ఉండే వెస్టర్న్ ఘాట్స్ సమీపంలో అతిపెద్ద విలయం రాబోతోంది. అది ఎప్పుడు అంటే కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే. ఇందుకే ఆయన భవిష్యత్తుని ఎలా అంచనా వేయగలిగారో ఇప్పుడు చూద్దాం. ఆయన చెప్పిన దాని ప్రకారం మొత్తం వెస్టర్న్ ఘాట్స్లోని 70% ఎటువంటి నిర్మాణాలు కానీ మిగిలిన వాటికి ఎటువంటి పర్మిషన్స్ కానీ ఇవ్వకూడదని ఈ గాడ్గిల్ కమిటీ నిర్ణయించింది. కానీ అక్కడ ప్రభుత్వం ఈ గాడ్గిల్ కమిటీని పూర్తిగా పక్కన పెట్టి తరువాతి కాలంలో కస్తూరి రాజన్ అనే మరో కమిటీ ఈ వెస్టర్న్ ఘాట్స్ మీద వేసింది. ఈ కమిటీ కొత్తగా ఒక నివేదిక పంపించింది. ఈ నివేదిక ప్రకారం గాడ్గిల్ చెప్పిన 70% సెన్సిటివ్ ఏరియా నుంచి 50% మార్చారు. తరువాత కాలంలో ఈ కస్తూరి రాజన్ కమిటీ 50% 37% కుదించారు. అలా 37% తగ్గించడం వల్ల అక్కడ దట్టమైన అడవులను పూర్తిగా కొట్టేసి ఆ స్థానంలో టీ పంటని వేశారు. అంతేకాకుండా అడవులను కొట్టేసిన ప్రాంతంలో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కూడా చేపట్టారు. ఇలా అడవులు కొట్టేసి విచ్చలవిడిగా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అక్కడ నేల గుల్లబారిపోయి కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాంతంలో గుంటలు ఎక్కువగా ఉండడంతో అక్కడ కురిసిన అతి భారీ వర్షాలకి కొండ చర్యలు విరిగి వరదలతో కేరళలోని వేనాడు ప్రాంతం అతలాకుతలం అయింది. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి కేరళలో వచ్చిన వరదలు మనిషి చేసిన తప్పిదమా లేక మరో కారణమా? ఇక విజయవాడ విషయానికి వస్తే గత 50 సంవత్సరాలు లేనంత వానలు పడ్డాయి. ఒక్క రోజులోనే 37 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇవి ఏ స్థాయిలో పడ్డాయంటే వరదలు చిక్కుకున్న వారికి తాగునీరు, ఆహారం అందించలేనంత పరిస్థితి. ఈ వర్షాలకి విజయవాడ 40% మునిగిపోయింది. ఇప్పుడు ఈ వరదల కారణం మనం ఆలోచిస్తే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది బుడమేరు అనే వాగు. సాధారణంగా ఈ బుడమేరు అనే వాగు కొల్లేరు సరస్సుకు అనుసంధానమై ఉంటుంది. కానీ ఇక్కడ కొల్లేరు సరస్సు ఆక్రమణకు గురై ఆక్వాకల్చర్ సాగు మరియు భవనాలు కట్టడం వల్ల బుడమేరు వాగు కొల్లేరు సరస్సులో కలవాల్సిన నీరు నేరుగా జనావాసాల్లోకి వచ్చింది. ఇక మిగిలిన కారణాల కోసం మాట్లాడుకుంటే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, ఇంతలా వర్షం పడితే ఎదుర్కొనే వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి కారణాలు మనం అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. మరో ప్రధానమైన అంశం ఏంటి అంటే లోతట్టు ప్రాంతాలు విచ్చలవిడిగా అపార్ట్మెంట్ల నిర్మాణం చేయడం. మరో ప్రధానమైన తప్పిదం వాతావరణ శాఖ నుండి వచ్చిన హెచ్చరికలు అధికారులు ప్రజల్లోకి సరిగ్గా తీసుకుపోయి ప్రజలను అప్రమత్తం చేయకపోవడం అనేది ఇంకో ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి విజయవాడలో జరిగిన వరదలు మనిషి చేసిన తప్పిదంలాగే కనపడుతున్నాయి. శాస్త్రవేత్తల అభిప్రాయ ప్రకారం సముద్రాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాతావరణంలో తేమ శాతం బాగా పెరిగి దీంతో భారీ వర్షాలకి వరదలకి కారణమవుతుంది. ఇప్పటి పరిస్థితి ఇలాగే కొనసాగితే 2036 నాటి భారతదేశంలోనే ఏకంగా 147 కోట్ల మంది ఈ వరదలకు ఎఫెక్ట్ అవుతారని తాజా నివేదికలు తిరుగుతున్నాయి. ఈ పరిస్థితులు గమనిస్తే ప్రళయాల కోసం మనం వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానం లాంటి పుస్తకాలు తెలియాల్సిన అవసరం లేదు. సమీప భవిష్యత్తులోనే భూమి మీద ఇలాంటి సంఘటనలు మనం తరచూ చూడొచ్చు.